ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది క్యారీ చేయండి. సో ఫోన్పే కాకుండా క్యాష్ కూడా ఎంతో కొంత పట్టుకోండి. మాకు క్యాష్ అడిగారు అనమాట, మా దగ్గర లేదు. అది కూడా చాలా అటు ఇటు గందరగోళం అయ్యి క్యాష్ మేము అరేంజ్ చేసి ఇచ్చాము. లేదు, వెతికితే దొరకందంటూ ఏమీ లేదు. మనసా ఇది ఏ నాటి అనుబంధమో, ఎలా రూమ్ తీసుకున్నాము, ఎక్కడ రూమ్ తీసుకున్నాము అనేది క్లియర్గా చెప్తాను. ఇంకా రూమ్ ఎలా ఉంది అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫినిష్ అయిపోయింది. అలా 7 లోకాలు చీరలేని జతలో. అసలు మా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు తెలుసా? అది చూడండి, లేట్ కామర్స్ మూవీల్లో ఉన్నారు. ఇదొక జంట, అంటే వదిలేస్తారు నన్ను వదిలేస్తారు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ యాంగ్రీ బర్డ్ అరకుపిల్ల. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా? ఎక్కడికి లేదండి, అలా సత్యనారాయణ స్వామిని పలకరించొద్దామని అన్నవరం వెళ్తున్నాను. అసలు వెళ్ళాలి అనే ప్లాన్ లేదు, కానీ ఆ దేవుడే పిలిచాడేమో అలా సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా పక్కన ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారో మేము అందరం బయలుదేరిపోయాము. ఇంకా టికెట్లు తీసేసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. ఒక్క రోజులో ఇలా వెళ్ళి అలా వచ్చేయాలి. నైట్ 10కి ట్రైన్ ఉండింది, సో బయలుదేరిపోయామన్నమాట. ఇంకా ఏం ఆలోచించకుండా. పావని, నన్ను తీసుకెళ్ళడానికి మళ్ళీ వస్తావా? 10కి ట్రైన్ ఉంది, టైం అయితే అయిపోయింది, అందుకే గాబర్గా వెళ్ళిపోతున్నాము. సో ఏదో విధంగా మొత్తానికైతే ట్రైన్ ఎక్కేసాం. లాస్ట్ మినిట్లో మంచిగా సీట్లు కూడా దొరికాయి. భోగిలో ఉన్న వాళ్ళందరూ మంచిగా చిల్ అయ్యాము. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఏ ప్లానింగ్ లేకుండా స్టార్ట్ అయ్యాం కదా, ఎలా ఉంటుంది ట్రిప్ అనుకున్నాం, కానీ చాలా అంటే చాలా బాగా జరిగింది. ప్రశాంతంగా హాయిగా మంచి ఎంజాయ్ చేస్తూ మంచి మెమరీస్తో గడిచిందనమాట. ఇంకొక 3 అవర్స్లో అయితే మేము అన్నవరం వెళ్ళిపోతాము. మాకు ఇక్కడ వైజాగ్ నుండి పర్సన్కి టికెట్ వచ్చేసి 55 రూపీస్ పడింది. ఇంకా మంచి ఫ్రెండ్లీ బడ్జెట్తో కూడా 1 డేలో వెళ్ళి వచ్చేయచ్చు. చాలా బాగా జరిగింది నిజం చెప్పాలంటే. మీరు ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఈ ట్రిప్ అంతా ఎలా ఎంజాయ్ చేసాము, ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడ రూమ్ తీసుకున్నాము, ఎలా ఫ్రెష్ అయ్యాము ఏంటి అనేది మీకు మొత్తం ఈ వీడియోలో తెలుస్తుంది. ఖచ్చితంగా స్కిప్ చేయకండి. అలాగే వీడియో మొత్తం ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇంకెవరైనా కొత్తగా ఛానల్ చూస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోనికా. बड़ी सैलेंसी अकुमारे ఆర్ట్స్వర్డ్ బాధ. నువ్వు బిగ్ బాస్ ఓకే లేట్ చేస్తావు. మౌని మా కోసం ఫుడ్ తెచ్చుకుంది. ఓపెన్ ఓ మై గాడ్, దిస్ ఇస్ టమాటో రైస్ ఆర్ వెరీ స్పూన్. ఇప్పుడు ఎలా తింటాం? వీడియో తీరా సో మేము అన్నవరం స్టేషన్కి వస్తాము.
మేము అన్నవరం వచ్చాం మేము అయితే అడుక్కుంటాం ఇక్కడ. అన్నవరం వచ్చాం గాయస్. గిన్నెలు తెచ్చారా? గిన్నెలు అయినా ఎందుకురా 9 అవుతుంది. అన్నవరం స్టేషన్కి వచ్చాము. ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి గుడికి వెళ్ళిపోదాం గాయస్. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. స్టేషన్లో కరెంట్ పోయింది. ఇక్కడ మౌని వాళ్ళు దినేష్ వాళ్ళు పడుకున్నారు. కరెంట్ వచ్చేసింది. ఇది పైన కొండకి ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 4:35 అలాగ అవుతుంది. ఇంకా మేమందరం మొత్తానికి అయితే కొండపైకి వచ్చేసాం గుడి దగ్గరికి. ఇప్పుడు వెళ్ళి రూమ్లన్నీ బుక్ చేసుకొని ఫ్రెష్ అయ్యి బయలుదేరాలి. ఇక్కడ ఆధార్ కార్డ్ ఇచ్చేసి రూమ్ రిజర్వేషన్ చేసుకోవాలి. సో తీసుకున్నాం. మొత్తానికి నేను రెడీ అయిపోయాను. ఇంకా మా వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు. ఇది నా అవుట్ఫిట్ అండ్ లుక్. ఎలా ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇంకా మేము ఎలా రూమ్ తీసుకున్నాము, ఎక్కడ రూమ్ తీసుకున్నాము అనేది క్లియర్గా చెప్తాను. ఇంకా రూమ్ ఎలా ఉంది అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో, ఓకేనా? అంతకుముందు ఎవరైనా వచ్చేటప్పుడు ముందే అన్నీ కనుక్కొని రండి. మేము ఇదే ఫస్ట్ టైం రావడం కాబట్టి మాకు కొంచెం ఇబ్బంది అయింది. అంటే రూమ్ తీసుకోవడానికి మాకు లిటరలీ 1 అవర్ పైనే పట్టింది అనమాట. మేము ఇక్కడ 6:30కి అట్లా వచ్చేసాము. కాకపోతే మాకు రూట్ అవేం తెలియక అంటే గుడి చుట్టే ఒక 2-3 రౌండ్లు వేస్తామన్నమాట. తర్వాత అర్థమైపోయింది ఎంట్రన్స్లోనే రూమ్ బుక్ చేసుకోవాలి అని చెప్పి. సో వెళ్ళాము. ఇక్కడ 200 నుండి రూమ్స్ ఉన్నాయన్నమాట. 200, 400, 500 ఇంకా అలా ఎక్కువ ఉంది. కానీ 200 రూమ్స్ అయితే అస్సలు బాగాలేదు. మేము తీసుకున్నది 500 రూమ్ అనమాట. ఒక 2 అవర్స్ కోసం తీసుకున్నాము. అంటే ఉండొచ్చు 24 అవర్స్, కాకపోతే మేము ఇక్కడ 2 అవర్స్ ఓన్లీ ఫ్రెష్ అప్ అవ్వడానికి మాత్రమే కాబట్టి మేము 500 రూమ్ తీసుకున్నాము. ఎలా ఉందో మీకు చూపిస్తాను. చిన్న మినీ టూర్ లాగా కూడా చేసేస్తాను రూమ్ గురించి, ఓకేనా? ఎవరైనా విజిట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది క్యారీ చేయండి. సో ఫోన్పే కాకుండా క్యాష్ కూడా ఎంతో కొంత పట్టుకోండి. మాకు క్యాష్ అడిగారు అనమాట. మా దగ్గర లేదు. అది కూడా చాలా అటు ఇటు గందరగోళం అయ్యి క్యాష్ మేము అరేంజ్ చేసి ఇచ్చాము. మేము తీసుకున్న రూమ్ చూపించే ముందు అసలు బయట వ్యూ ఎలా ఉందో మీకు చూపిస్తాను, ఓకేనా? వ్యూ చూసారా ఎంత బాగుందో? క్రేజీగా ఉంది కదా. సో ఇప్పుడు నేను మీకు మా మినీ టూర్ అయిన రూమ్ చూపిస్తాను అనమాట. అన్నవరంలో మేము తీసుకున్న రూమ్, ఓకేనా? నాతో పాటు వచ్చేయండి. ఇంకా రెడీ అవుతున్నారు. రూమ్ గలీజ్గా ఉంది, ఏమనుకోకండి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ రూమ్ వచ్చేసి 500. ఇది వచ్చేసి వ్యూ, ఓకేనా? నెక్స్ట్ ఇదొక రూమ్, ఇక్కడ బెడ్ అనమాట. ఇదొక రూము. నెక్స్ట్ ఒక రూము, ఇది కూడా సేమ్ బెడ్, గలీజ్గా ఉంది, మీరు చూపించలేను, ఐఎమ్ సారీ. నెక్స్ట్ వచ్చేసి ఇది వాష్రూము. సో ఇది బ్యాక్ వ్యూ అనమాట. చాలా బాగుంది, మీకు చూపిస్తాను. బాల్కనీ వ్యూ అనమాట. చూసారా ఎంత బాగుందో? 500కి వర్త్ రూము. దిన్నగాడు ఎప్పుడు రెడీ అవుతూనే ఉంటాడు. దిన్నగాడు అమ్మాయి అసలుకి. సో ఎలా ఉంది రూమ్ కమెంట్ చేసేయండి. ఎవరైనా విజిట్ చేసేటప్పుడు తప్పకుండా ఆధార్ కార్డ్ అండ్ క్యాష్ పట్టుకోండి. క్యాష్ మాత్రం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే ఇక్కడ ఫోన్పేలు వాటితో అంత యూజ్ ఏమి ఉండదు. మెయిన్ క్యాష్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం అందరు రెడీ అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ కలుద్దాం, ఓకే? మంచిగా దర్శనం చేసుకున్నాను. మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను ఇంకా కూర్చున్నాను అనమాట గోపురం ముందు అలాగా. ఇప్పుడు కొంచెం తెలుసు కదా లోపల ఫోన్స్ అనేవి ఎలా ఉండదు. సో అందుకే లోపల ఏం చూపించలేదు. దర్శనం అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది. ఫుడ్ తినడానికి వెళ్తున్నాము. సో ఇంకా గుడి దగ్గరే ఫుడ్ తినడానికి వెళ్ళిపోయాము. ఎక్స్పెక్ట్ చేయలేదు ఫుడ్ అలా ఉంటుందని. ఇంకా ఆకేసి ఇంకా లైన్గా ఒక ఐటమ్ అలా ఒక్కోదాని తర్వాత ఒక్కోటి అలా తెచ్చి పెట్టారు. ఇంకా అన్లిమిటెడ్ రైస్ కూడా, మనకి ఎంత రైస్ కావాలంటే అంత రైస్ తినొచ్చు, ఎవరు ఏమనరు. చాలా బాగుంది.
ఫుడ్ కూడా టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. బయట ఫుడ్ నార్మల్గా నచ్చదు, ఇంకా బాగుండదు, అంతమంది పెట్టే ఫుడ్ టేస్ట్ ఎట్లా ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా బాగుంది. నేనైతే మొత్తం తినేసి, మీరు కూడా ఖచ్చితంగా ఒకవేళ అన్నవరం వెళ్తే అక్కడ ఫుడ్ తినడం మాత్రం మర్చిపోకండి. ఫినిష్ అయిపోయింది. అలా కొంచెం షాపింగ్ చేసాము, ఏం తీసుకోలేదు. ప్రసాదం కోసం వెళ్తున్నాం. ఇప్పుడు ప్రసాదం ఎక్కడో తెలీదు, వెతకాలి. వెతికితే దొరకందంటూ ఏమీ లేదు అన్నట్టు ప్రసాదం కోసం వెళ్తున్నాను. సో దర్శనం అయితే హ్యాపీగా ఫుల్ఫిల్గా కంప్లీట్ అయిపోయింది. మంచిగా దర్శనం చేసుకున్నాము, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం వచ్చిన చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. అలాగే కాసేపు రూమ్లో రెస్ట్ తీసుకొని ఇంకొక 3 hours మళ్ళీ రిటర్న్ టు అరకు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ యాంగ్రీ బర్డ్ అరకు పిల్ల. సో అయిపోయింది దర్శనం, మంచిగా చేసుకున్నాం. ఫస్ట్ టైం వచ్చాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, నచ్చింది నాకు. సో ఇప్పుడు మేము మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం అనమాట. బస్ వచ్చేసి కింద ఉంది, కొండ కింద ఉంది. ఇప్పుడు మేము కిందకి వెళ్ళాలి. 2:30కి బస్సు ఉంది. ఇక్కడ నుండి మాకు అరకుకి 6 hours జర్నీ. నడుచుకొని వెళ్తున్నాను, ఎందుకంటే సీనరీ అవన్నీ చాలా బాగుంది కాబట్టి చూసుకొని మంచిగా. వచ్చేటప్పుడు చాలా లేట్గా హడావిడిగా రావడం వల్ల చూసే అంత ఇది లేదు, అంటే నిద్ర మొహంతో వచ్చాం కదా. సో రా, అసలు మా వాళ్ళు ఎక్కడెక్కడున్నారు తెలుసా? అది చూడండి, లేట్ కామర్స్ మూవీల్లో ఉన్నారు. ఇదొక జంట, అంటే వదిలేశారు నన్ను వదిలేశారు. నేను ఒక్కదాన్ని సింగిల్గా వెళ్తున్నాను అనమాట. నన్ను వదిలేశారు. ఇక నేను అసలుకి ఇంకా మేము చాలా దూరం వెళ్ళాలి కిందకి. ఇంకా కొండ కిందకి వెళ్ళాలి, ఇంకా చాలా టైం పడుతుంది. చూసారా, ఇది కొండ దిగుతున్నాం. చాలా అంటే చాలా బాగుంది, కూల్గా ఉంది వెదరు. 2 అవుతుంది ఇప్పుడు. మనసా ఇది ఏనాటి అనుబంధమో. మీరు తప్పకుండా నడుచుకొని వెళ్తే మంచి మంచి సీన్లను మిస్ అవ్వకుండా చూస్తారు గాయస్. సో అన్నవరం ఎవరైనా వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా ఫోన్పే కాకుండా క్యాష్ పట్టుకోండి, ఓకేనా? క్యాష్ పట్టుకుంటే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ ఫోన్పే ఉండదు గాయస్. ఫోన్పే లేక మేము చాలా ఇబ్బంది పడ్డాము. నిజం చెప్పాలంటే దేవుడికి చందా వేయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాం. కాబట్టి మీరు క్యాష్ని హ్యాండిల్ చేస్తే చాలా బెటర్. సో నా వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు తెలుసు కదా, యాంగ్రీ బర్డ్ అరకు పిల్ల. సో బస్ ఎక్కేసాం, మేము ఇప్పుడు వైజాగ్కి జర్నీ స్టార్ట్ అయిపోయింది. బస్ దిగేసాం, మళ్ళీ మాట్లాడుతున్నాం. ట్రిప్ అయిపోయింది గాయస్. ట్రిప్ అయితే అయిపోయింది గాయస్. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో మళ్ళీ ఇది అందరికి బ్యాచ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బై. ఎలా అనిపించింది ట్రిప్ నీకు? చాలా బాగా అనిపించింది. నీకు? రాజమండ్రి సెంటర్లో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.